సినిమా సూపర్ హిట్. ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి ఫీస్ ఇచ్చాడు. ఈ సినిమా పేరు చెప్పుకుని ప్రభాస్ ఫ్యాన్స్ 4 ఏళ్ల వరకు అసలు ఎలా అంటే సలార్ పేరు చెప్పుకుని తిరుగుతాం మేము 4 ఏళ్ల వరకు. పార్ట్ 2 కూడా ఇచ్చి పడేస్తాడని మాకు ప్రశాంత్ నీల్ మీద చాలా చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి. కేజీఎఫ్ చూసాక హైప్ సీన్స్ చూసి ప్రభాస్ కదే సీన్స్ ఇస్తాం అనుకున్నా, దానికన్నా దాని అమ్మ ఒకటి సీన్స్ ఇచ్చాడు. చెప్తున్నా అసలు ప్రభాస్ ని ఈ లుక్స్ లో చూస్తామని, ఇంత వింటేజ్ ప్రభాస్ ని చూసాం మేము మాత్రం సినిమాలో. మైండ్ బ్లాక్ సినిమా మాత్రం అసలు ఎంత మెంటల్ వచ్చిందంటే మధ్యలో సూపర్ ఉంది చెప్తున్నా, మామూలుగా లేదు సినిమా. అందరూ చూడాలి, చూసినా కానీ మొత్తం అన్ని షోస్ చూసినా ప్రాబ్లం లేదు. ప్రభాస్ అన్న కల్ట్ చూపించాం మేము మాత్రం. అసలు మేము ఎంత బాగుందంటే సినిమా, సాంగ్స్ కూడా, బీజిఎం అయితే అసలు వెనకాల ప్రభాస్ నడుచుకుంటూ వస్తుంటే బీజిఎం మైండ్ బ్లోయింగ్. నిజం చెప్తున్నా, ఒక్క 4 years వరకు మేము చాలా చెప్పుకొని తిరుగుతాం. ఛత్రపతి చూసారు కదన్నా, ఛత్రపతి, బాహుబలి, సాహో యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా, అంతకు మించి ఉంటాయి ప్రభాస్. బాహుబలి పార్ట్ 2 గురించి ఎంత వెయిట్ చేశారో చాలా పార్ట్ 2 కి అంతకు మించి వెయిట్ చేస్తారు. కేజీఎఫ్ కాదు కదా అసలు ఏది మిగలదు ఇండియన్ ఇండస్ట్రీలో, అంత మించి ఉంటుంది అన్న సినిమా. పార్ట్ 2 కాదు, ఇద్దరి మధ్య క్లాష్ ఎలా జరిగింది అనేది పార్ట్ 2 జరుగుతుంది. ఇద్దరి మధ్య అదే ఇద్దరు ఎనిమిస్ ఎలా అవుతారని చెప్పేసి పార్ట్ 2 తెలుస్తుంది మనకి. మెయిన్ రోల్ వచ్చేసి శృతి హాసన్ లాస్ట్ లో తెలుస్తుంది మనకి అందరి గురించి. ప్రతి రోల్ గురించి బాగా చెప్పారు సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే వాళ్ళు కుర్చీలో కూర్చోమన్నా నువ్వు. మెయిన్ రోల్ అన్న పృథ్వీ గారిది బెస్ట్ సీన్స్ ఇచ్చారు. ప్రభాస్ తో ఈక్వల్ గా ఉన్నాయి పృథ్వీరాజ్ ది, ఆయన బాగా చేశారు యాక్టింగ్. సినిమా మొత్తం ఫ్రెండ్షిప్ గురించి ఉంటది, ఇద్దరు ఎలా కలిసి ఉంటారు ఫ్రెండ్షిప్ లో అట్లా. అలా సినిమా బాహుబలి డైలాగ్స్ ఉంటాయి, కేజీఎఫ్ డైలాగ్స్ ఉంటాయి, అంతకు మించి ఉంటాయి అన్న డైలాగ్స్. కేజీఎఫ్ పరంగా చాలా దారుణంగా ఉన్నాయి అన్న, కేజీఎఫ్ కన్నా అంతకు మించి ఉన్నాయి ఎలివేషన్స్. ఫైట్స్ అంటే పార్ట్ 2 అంతా ఫైట్స్ అన్న, పార్ట్ 2 అంతా ఇంకా యాక్షన్. ఫస్ట్ హాఫ్ మనకి కొంచెం సైలెంట్ గా వస్తుంది, అలా రేజ్ అవుతూనే ఉంటుంది సినిమా, ఎక్కడ తగ్గేది ఉండదు అసలు. మీరు కొంచెం లవ్ సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ అట్లాంటివి అనుకుంటున్నారు కదా, అట్లాంటివి ఏముండవు సినిమాలో, అంతకు మించి ఉంటుంది సినిమా. అంటే సినిమా మనకి ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు కదా, శృతి హాసన్ మెయిన్ రోల్ నార్మల్ గా చూపించారు. మెయిన్ అసలు శృతి హాసనే, అదంతా పార్ట్ 2 లో చూపిస్తారు మనకి. బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ కన్నా డబల్ ఉంది. ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ మించినంత ఎక్కువ ఇచ్చాడు. ఇంకా సినిమా మాత్రం గాల్లో లేపు మరి కొట్టారు థియేటర్ లో. ప్రశాంత్ నీల్ అయితే అంత హైప్ ఇస్తారు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. మీరే చూస్తారు ఈ రోజు కానీ నెగిటివ్ రివ్యూస్ అయితే రావు. ఇలా ఐటమ్ సాంగ్స్ కావాలంటే కష్టం, అవి రావు, దాని వేస్ట్ ఆఫ్ టైమ్. సినిమా మాత్రం బాగుంది. తనే మెయిన్, తన వల్లే స్టోరీ అంతా నడుస్తుంది. ఏదో కావాలనే ఇవ్వలేదు క్యారెక్టర్, తన క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. ఆయన లెజెండ్ గా, ఆయనది కూడా బాగుంటది. అందరు బాగా చేశారు. పృథ్వీరాజ్ గారు అయితే అసలు చింపి పడేశారు, ఆయన యాక్టింగ్ తో గానీ ఆయన ఎమోషన్ తో గానీ పిచ్చెక్కిపించింది, బాగుంది. అందరికి నచ్చుతుంది. ఇంకా బ్లాక్ బస్టర్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుందేమో అని ఆలోచిస్తున్నాం. ఏం లేదు, ప్రశాంత్ నీలు డ్రగ్స్ తీసుకుని రాశాడు. స్టోరీ ఎలా తింగాడంటే అసలు ప్రశాంత్ నీలు ప్రభాస్ ని ఇంత లెవెల్లో చూపెట్టింది. కత్తికి పొదునెంత అవసరమో మా ప్రభాస్ అన్నకి రక్తం మరుగంత అవసరం అన్న ఈ సినిమాలో మళ్ళీ వచ్చి చూపించిన. బాహుబలి పార్ట్ 2 ఎంత వెయిట్ చేస్తారో సలార్ పార్ట్ 2 అంత మించి వెయిట్ చేస్తారు. మాటలు రావు. ఇంకా పార్ట్ 2 ఎంత సస్పెన్స్ ఉందంటే చెప్తున్నా, మళ్ళా ఆ పార్ట్ 2 కోసం మనం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి. సలార్ పార్ట్ 2 కోసం. బాహుబలి పార్ట్ 2 ఎంత వెయిట్ చేశారో కట్టప్ప ఎందుకు చంపడని, ప్రభాస్ కోసం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి. మూవీ సూపర్ డూపర్ హిట్. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్, యూ విల్ గెట్
స్వీట్ కావాలి, కారం కావాలి, ఉప్పు కావాలి, అన్నం కావాలి, ఎలా కావాలో మొత్తం అన్ని. దాని తర్వాత స్వీట్ ఉంటుంది చూసారా, మొత్తం ఫుల్ మీల్స్. అండ్ బాహుబలి 2 1 లో కట్టప్ప ఎందుకు చంపాడు అని ఎలాగో ఇది కూడా అలాగే, వీళ్ళంతా అలా ఎనిమీస్ అయిపోయారు అనేసి పార్ట్ 2. ఇప్పుడు నిజంగా దాని గురించి వెయిట్ చేయాలి అంతే. అంటే అది యష్, ఇది ప్రభాస్. ఇద్దరికి ఒకటే వేస్తే నువ్వు చూడు నేను చూడు, ప్రభాస్ తగ్గట్టు ఇచ్చారు. ప్రభాస్కి ఎలా కావాలి అలాగే ఇచ్చారు. ఆ రక్తం ఆ బాడీ మీద పడితే ఆ కట్అవుట్ ఆ థిన్ బాడీ మీద చింపేశాడు అన్న, నిజంగా చెప్పాలి చింపేశాడు. క్లియర్ 100% సినిమా బ్లాక్ బాస్టర్. ఫ్యాన్స్ అయితే వీళ్ళు పండుగ చేసుకోండి. డుంకీ లేదు, డాంకీ లేదు, పక్క తీసి పారదాలండి. ఏదన్నా ప్రశాంత్ గురించి తెలిసిందే, నువ్వు నేను దాని గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. యాక్షన్స్ అంటే 100% దాంట్లో అదే ఉంటుంది. 100% ఫుల్ మీల్స్ అందుకే అన్నాను.